పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో పేలుళ్ళు, పంజాబ్‌లో పేలుళ్ళు, రావల్పిండిలో పేలుళ్ళు, కరాచీ దగ్గర పేలుళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం పాకిస్తాన్‌లోకి చొచ్చుకొచ్చేసిందా అన్నంతటి సందేహం. అదే సందర్భంలో డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి. ఉన్నట్టుండి మిస్సైళ్ళొచ్చి పడుతున్నాయి. ఎక్కడ పడుతుందో తెలియట్లేదు, ఏమవుతుందో తెలియదు. అలాగే 19 పాకిస్తానీ పోస్టుల్ని ఆఫ్ఘనిస్తానోళ్ళు స్వాధీనం చేసుకుంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి 15 పోస్టులు మేము స్వాధీనం చేసుకున్నామని పాకిస్తాన్ చెప్తుంది. మేము యుద్ధమే చేస్తున్నామని పాకిస్తానే అధికారికంగా అంగీకరించింది. అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ సైన్యం ఎడతెరిపి లేని దాడులకు పాల్పడుతోంది. పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతున్నాయి. అది డ్రోన్ల ద్వారానా, స్థానికంగానా జరుగుతోందా ఏంటన్నది మాత్రం ఐడియా లేదు. బట్ కంటిన్యూయస్ అటాక్స్ అయితే జరుగుతున్నది. యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధ విరమణ చేసుకోవాలంటూ రష్యా, చైనా ఇద్దరు కూడా మిత్రదేశాలు, పాకిస్తాన్‌కి మిత్రదేశాలే. వాళ్ళిద్దరూ కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ దాడులు, యుద్ధం అయితే ఆగట్లేదు. పెను బీభత్సం సృష్టిస్తున్నటువంటి పరిస్థితులైతే ఉన్నాయి. పాకిస్తాన్ చెప్పేయని దొంగ మాటలే ఉంటాయి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్‌లో ఏం కాలేదని చెప్పినటువంటి తరహాలోనే ఉంటుంది. అదే అక్కడైతే వచ్చేటప్పటికి పాకిస్తాన్‌లో వీళ్ళు తాలిబాన్లు మాత్రం 55 మంది పాకిస్తాన్ సైనికులు చంపామని చెప్తే, తాలిబాన్లను 274 మందిని చంపేశామని పాకిస్తాన్ పూచుకోలు కబుర్లు చెప్తోంది.